సహోదరులారా, ఒకసారి ఒక పెద్దింట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్‌కి అందరూ వస్తుంటారు. పెద్దిల్లు అంటే చుట్టాలు ఎక్కువ మంది ఉన్న ఇల్లు. బంధువులు, బాంధవ్యాలు ఎక్కువ. వాళ్ళొస్తారు. వాళ్ళలో ఒకళ్ళు క్రొత్తగా పెళ్ళయి, ఆమె ఒక బాబుని డెలివరీ అయ్యి, ఒక 2, 3 నెలల పిల్లోడితో వస్తది. ఆ ఫంక్షన్‌లో ఆ పిల్లోడిని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. వాళ్ళు, వీళ్ళు ఎత్తుకుంటుంటారు. ఈలోపు ఒక చిన్న పిల్లోడు అంటే ఒక 10, 12 ఇయర్స్ ఉన్న బాయ్ ఆ పిల్లోడిని నేను ఎత్తుకుంటాను అని మారం చేస్తాడు. చిన్నోడు కదా, అంత చిన్న పిల్లోడిని ఎట్లా ఎత్తుకుంటారు అని వీళ్ళ ఆలోచన. మొత్తానికి వాడి యొక్క మారాన్ని చూసి ఎట్లాగొట్లా మనం వెనుకున్నాంలే అని చెప్పి ఈ చిన్న పిల్లోడిని, ఆ 3 months బేబీని అతనికి అందిస్తారు. వాడు అట్లా ఆ పిల్లోడిని భుజం మీద పెట్టుకొని చాలా ముద్దు ముద్దుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎత్తుకొని. అయితే వీళ్ళందరూ కూడా సుమారుగా వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడన్నా చేజారుద్దేమో ఇట్లాగని. ఆ 3 నెలల పాప మాత్రం వాడి భుజం మీద శుభ్రంగా నిద్రపోతూ ఉంటుంది. వీళ్ళు కంగారు పడుతుంటారు. ఆ పాపకి కంగారు పడదు. ఆ యొక్క బిడ్డ కంగారు పడదు, నిద్రపోతుంటుంది. ఈ చిన్నపిల్లడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక గంట తర్వాత వీడికి చేతులు నొప్పి వచ్చి ఉంటే వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆ పిల్ల అట్లా నిద్రపోతూనే ఉంటుంది. సహోదరులారా, ఆ పిల్ల కంగారు పడలేదు, వీళ్ళు కంగారు పడ్డారు. ఆ పిల్ల ఎందుకు కంగారు పడలా? ఒక ఆధారం దొరికింది. ఆ ఆధారం మీద తలపెట్టుకొని నిద్రపోవటం, అది మాత్రం ఆ పిల్లకి తెలుసు. నేను ఎవరి భుజం మీద ఉన్నాను, నన్ను మోసేవాళ్ళ యొక్క వయసు ఎంత, ఇవన్నీ తనకు తెలియదు. తను ఎవరి మీద ఆనుకుందో అది మాత్రమే ఆ పిల్లకి తెలుసు. ఒక దాని మీద నేను ఆనుకున్నాను, ఇది నా రెస్ట్ ప్లేస్ అనుకుంది. మనం కూడా ఇట్లాగే ఉండాలి. దేవుని మీద ఆనుకునే విషయంలోనూ, దేవునితో నడిచే విషయంలోనూ చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పి మనల్ని ప్రేమించి ఆయన తండ్రిగాను మనల్ని పిల్లలుగాను నడిపిస్తున్నటువంటి పరలోకపు తండ్రికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లూకాసు వార్త 12వ అధ్యాయము 30వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదుగుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మరొకసారి చదువుతాను. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుగుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను. సహోదరులారా, ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పబడిన కొండ మీద ప్రసంగంలోని కొన్ని మాటలు చెప్పబడతాయి. 11వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో చెప్పబడిన కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పబడతాయి. లూకా అన్నిటిని వివరంగా రాశానని ఈ యొక్క సువార్త ఉపోద్ఘాతంలో అంటే మొదటి అధ్యాయంలో అన్నిటినీ వివరముగా క్రమముగా పేర్చి రాసినట్లుగా రాస్తాడు. అన్నీ తెలుసుకొని రాస్తాడు. కాబట్టి లూకా సువార్త కొంచెం దానికన్నా ఎన్లార్జ్డ్గా ఉన్నట్టు ఉంటుంది. కొండ మీద ప్రసంగం భాగాలుగా కనపడుతుంది మనకి. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం అంతా ఒకటే కనిపిస్తుంది, ప్రసంగం లాగానే ఉంటుంది. ఇక్కడ కొండ మీద ప్రసంగం ఇక్కడున్న భాగాలు సందర్భానుసారంగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంటాయి. సరే, ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే, ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒకళ్ళొకళ్ళు తొక్కుకునే అంత గొప్పగా జనసమూహం వచ్చారని 12వ అధ్యాయం మొదటి భాగంలో లేదా మొదటి వాక్యంలో చెప్పబడింది. అంటే మనం అంటుంటాం చూడండి, ఇసుకేస్తే రాలనంత మనుషులు అని. అట్లా అంటే అసలు గ్యాప్ లేదు, ఇసుక వెళ్ళేంత గ్యాప్ కూడా లేదు కిందకి. అట్లా ఉంది. ఆ జనాల మధ్యలోంచి మాట్లాడుతూ ఆయన మెల్లమెల్లగా వస్తూ ఉన్నాడు. వాళ్ళలోంచి అతను పిత్రార్జితం నాకు పంచు అని అడుగుతాడు. నాకు పంచు అని ఆయన అడిగినప్పుడు నేను పంచడానికి రాలేదు, తీర్పరిగా ఉండటానికి రాలేదని ఆయన చెప్తాడు. ఆ పిమ్మట 22వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. శిష్యులు అంటే గురువును కలిగిన వారు, శిష్యులు అంటే గురువు వల్లే ఉండటానికి ఇష్టపడి శిష్యత్వం చేస్తున్న వాళ్ళు. మీరు విశ్వాసుల శిష్యులో ఒకసారి మీరు తేల్చుకోవాలి.
చాలామంది మనం విశ్వాసులు అండి, విశ్వాసులు అనుకుంటుంటారు. యేసు ప్రభు వారు మనల్ని విశ్వాసులుగా ఉండటానికి పిలవలేదు. ఆయన యందు శిష్యులుగా ఉండటానికి పిలిచారు. ఆయన యొక్క గురుత్వంలో లేదా ఆయన యొక్క గైడెన్స్లో మనం నేర్చుకోవాలని పిలిచారు. అంతే. శిష్యుడు బోధకుని వలె ఉండినా చాలు అంటాడు కదా. కాబట్టి మనం శిష్యులుగా ఉండాలనేది దేవుని ఆశ. శిష్యుడికి విశ్వాసకి తేడా ఏంటంటే, విశ్వసించిన వాడు భక్తుల్లా ఉండిపోతాడు. దేవుడికి అతనికి మధ్య అవసరాల వారధి తప్పించి అన్వయించుకునే వారధి లేదా ఆ బ్రిడ్జ్ ఉండదు, అప్లికేషన్ బ్రిడ్జ్ ఉండదు, జస్ట్ నీడీ బ్రిడ్జ్ ఉంటుంది అంతే. ఆ నీడ్స్ కోసం అటు వెళ్తాం, నీడ్స్ తీసుకుని ఇటు వచ్చేయటం. ఇది శిష్యుడి దగ్గర అన్వయించుకునే తత్వం ఉంటుంది, అప్లికేషన్ బ్రిడ్జ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. అంతేకాకుండా రిఫ్లెక్షన్ అనే బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అంటే గురువు గారిని ప్రతిబింబించేటటువంటి స్థితి ఉంటుంది శిష్యుడి దగ్గర. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగానికి వచ్చాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమంటారు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమని అడుగుతాడు. మీరు శిష్యులు అయ్యారో లేదో మీరే తెలుసుకోవాలి. సరే, ఈరోజు పరిస్థితి గురించి మాట్లాడుతూ ఈ వాక్యంలో ఒక మాట నన్ను కొంచెం ఆలోచింపచేసింది. ఇందులో ఒక అక్షరం, ఆ అక్షరం గురించే నేను మీతో మాట్లాడుతున్నాను. ఈయన ఏమంటున్నాడు, ఈ లోక జనులు వీటిని ఆలోచిస్తారు అని ఈ లోకంలో ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఈ లోకంలోనే ఉన్నారు, క్షమించాలి, భూమి మీదే ఉన్నారు. ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ లోకపు జనులు అంటే ఇప్పుడు శిష్యులు ఈ లోకపు జనులు కాదా? మనం ఈ లోకపు జనులం కామా అంటే గ్రంథంలో కామనే చెప్తుంది. ఈ లోకం మనది కాదు, మన తోటి ఎవరో రారు అని వేరే మతాన్ని అవలంబించిన వాళ్ళు కూడాను చాలామంది కవులు, ఆ యొక్క వ్యాసకర్తల వాళ్ళు చెప్తున్నారు. మీరు గమనించినట్లయితే నిజంగానే ఈ లోకం మనది కాదు. ఇంకొక మాట ఏంటంటే సహోదరులారా, ఈ లోకం త్వరలోనే నాశనం అయిపోయే లోకం. నిన్నగాక మొన్న కూడా నేను మీతో చెప్పాను ఈ మాట. ఈ లోకపు జనులు వీటి గురించి ఆలోచిస్తారు అని ప్రభు చెప్తున్న దాని వెనక అంతరార్థం ఏంటి అంటే, మీరు ఈ లోకస్తులు కాదు అని. లోకం అనగానే క్రైస్తవ ప్రపంచంలో లేదా సంఘాల్లో ఒక వచ్చేటటువంటి ఒక అవగాహన లేదా ఒక ప్రతిస్పందన ఎట్లా ఉంటుందంటే, అమ్మో లోకం అంటే తినటం, తిరగటం, తాగటం, చెడు అలవాట్లతో ఉండటం, రకరకాల పాపాలతో ఉన్నవాడిని లోకం అంటున్నారు. ఇక్కడ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి అని అడిగితే మనం గమనించినట్లయితే, ఈ లోకం అంటే హూ ఆర్ డిపెండింగ్ అపాన్ ద సిస్టమ్స్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క భూమి మీద దొరికే మౌలిక వసతుల కొరకు లేదా ఇక్కడ వస్తున్నటువంటి వనరుల మీద ఆధారపడి, ఇక వర్షం పడుతోంది, నేను ఈ నీళ్ళని నేను పూజించాలి, ఎండలు వస్తున్నాయి ఇట్లాగా, పూలు ఇస్తుంది చెట్టుని పూజించాలి, పళ్ళు ఇస్తుంది ఇట్లాగా, దీని మీద ఆధారపడేవాళ్ళు, దీన్ని చూసి నడిచేవాళ్ళు ఏమి తింటాము ఏం తాగుతాము అని ఆలోచిస్తుంటారు. మీరు గమనించుకోండి కావాలంటే సహోదరులారా, ఒకవేళ పంట పండకపోతే సరిగా రైతులు చాలా కుదేలైపోతుంటారు. నేను వాళ్ళ యొక్క ఆవేదనని తప్పుగా పట్టట్లేదు, కానీ ఇది లేకపోతే మనం ఎట్లా తింటాము, మన బ్రతికి ఎట్లాగా, నా కుటుంబం ఎట్లా సాగుద్ది అన్నట్టు అతని ఆందోళన ఉంటుంది. అయితే హబక్కుకు అనే ఒక ఆయన రైతో కాదో ప్రవక్త అని మాత్రం నాకు తెలుసు, కానీ వాస్తవంగా వృత్తి ఏంటో మరి. హబక్కుకు అంటుంటాడు, చేలో పంట చేతికి రాకపోయినా, ఒలివేటువంటి అది దానికి కాపు లేకపోయినా, అంజూర పళ్ళు పూయకుండా సరే, ద్రాక్ష చెట్లు ఫలింపకుండా సరే, శాలలో పశువులు లేకపోయినా సరే, దొడ్లో గొర్రెలు లేకపోయినా, ఏమి లేకపోయినా, పంట రాకపోయినా, ఏ రాకపోయినా నేను ఆనందిస్తానని చెప్తున్నాడు. ఇతను ఈ లోకం కాదు, ఇతను పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నాడు. పౌలు గారు ఈ విషయాలు చాలా స్పష్టత కలిగి ఫిలిప్పీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. ఒకప్పుడు రోమీయుణ్ణి అని చెప్పుకున్నాడు అపోస్తల కార్యాల్లో, నేను రోమా పౌరుణ్ణి అని చెప్పుకున్న పౌలు గారు ఫిలిప్పీల దగ్గరికి వచ్చేటప్పటికి మాట్లాడుతూ అంటున్నాడు, ఈయన మన పౌరస్థితి పరలోకానికి వెళ్ళిపోయింది అన్నాడు. ఒకప్పుడు మనం అప్పుడు బ్రతుకున్న కాలంలో లేదు, భూమి మీద శరీరంతో ఉన్నంతకాలం ఈ దేశ పౌరులమే మనం. ఈ దేశం కొరకు మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం కూడా రావాల్సి వస్తుంది. సైనికులు
ఈ దేశం కొరకు ప్రాణం పెడుతున్నారు కదా. ఈ దేశం పక్షానే మనం నిలబడాలి. ఈ దేశస్తులుగా మనల్ని దేవుడు పుట్టించాడు. దేవుడు నన్ను భారతదేశంలో పుట్టించాడు కాబట్టి ఈ దేశం పక్షాన్ని నిలబడాల్సిందే. అయితే మన పౌర హక్కులన్నీ కూడా పరలోకంలో ఉన్నాయి. మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, దేవునితో కనెక్టెడ్గా ఉంటున్నాం. చేరవలసిన ప్రదేశం కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం, రావలసిన రక్షకుడి కొరకు మనం కనిపెడుతున్నాం. అది పౌలు గారు రాస్తూ అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము అంటాడు. కాబట్టి మన యొక్క వెదుగులాట వేరే విధంగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు లూకాసు వార్త 12:30లో, వీటన్నిటిని లోకజనులు వీటిని వెతుకుతారు, మీరు వెతకవలసింది వేరే ఉన్నాయి అంటాడు. అది కొలసీ పత్రిక రాస్తూ, కొలసీ పత్రిక 3:1 మాట్లాడుతూ అంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అంటాడు. వాటిని వెతకాలి మనం. పైనే ఉంది అని చూస్తే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన వెతకాలి, ఆయనతో ఉండాలి. మన యొక్క సహవాసం తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో, మరియు మన పరిశుద్ధాత్మతో మంచి సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసము, మన యొక్క రిలేషన్స్ ఎక్కువగా దేవుడితో ఉండాలి. ఈ లోకంలో ఏంటి, నీకు అప్పగించినటువంటి పని, లేదా ఒక ఉద్యోగం, ఒక వృత్తి, లేదు నీకు ఇచ్చినటువంటి ఒక కూలి పని, అది స్పష్టంగా చేసేసుకుంటాం. ఇంటికి వచ్చేసి దేవునితో ఉండటం. దేవునితోనే ఎందుకు ఉండాలి నువ్వు అంటే, దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించాలంటే దేవునితో ఉండేవాడు మాత్రమే చూపించగలడు. దేవునికి స్తోత్రం. మీ దేవుడు ఎలా ఉంటాడు అనే ఎవరినైనా మనల్ని అడిగితే, నా దేవుడు నాలా ఉంటాడు అని నువ్వు చెప్పాలి అంటే, ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సహవాసం చేస్తావో, లేదా ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సహవాసం చేస్తామో అప్పుడు మనము దేవుని జయించగలం. ఎందుకంటే సహవాసం చేసిన కొద్దీ వాళ్ళు వీళ్ళవుతారని లోకం యొక్క సామెత చెప్పినా, ప్రభువును వెంబడిస్తున్నవాడు, ప్రభువుకు శిష్యుడిగా మారినవాడు, ప్రతి ఒక్కడు కూడాను, ప్రతి శిష్యుడు బోధకుని వలె అయిపోతాడని యేసు ప్రభు వారే చెప్పేస్తున్నారు. కనుక శిష్యులతో మాట్లాడిన ఈ మాట నీతో నాతో కూడా మాట్లాడుతుంది, లేదా ఈ వాక్యం మనల్ని గుర్తుతుంది అనే విషయం మీరు మర్చిపోకూడదు. ఈ లోకపు జనులు తినటము, త్రాగటం, దాని గురించి ఆలోచిస్తుంటారు. ధరించుకోవటం గురించి కూడా వాళ్ళ యొక్క కోణం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ధరించుకోవటం మీద ఫోకస్ జరుగుతోంది. సహోదరులారా, కనుక ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి వెతకవలసిన వాటిని వెతకండి. అప్పుడు మీరు నెమ్మది కలిగి ఉంటారు. మనం పౌరస్థితి పరలోకం, అక్కడ వెళ్ళిపోతాం. ఎప్పుడు గాంచేదమో యేసుని ఎన్నడూ గాంచేదమో, ఎన్నడు చూతుము కన్యకుమారుని సన్నుతి చేయుచును అంటాడు పాత కీర్తనకారుడు ఒక ఆయన. ఇక్కడ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్న మనం దేవుని దగ్గరికి వెళ్ళే నిశ్చయత, ఒక కృత నిశ్చయతను కలిగి ఉండాలి. ఒక దృఢ నిరీక్షణను మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కనుక ఈ లోక జనులతో పాటు నువ్వు వెతకకూడదు. నేను మీతో చెప్పినటువంటి ఆ యొక్క కథలో ఆ చిన్న పాప, నన్ను ఎత్తుకున్నవాడు 10-12 సంవత్సరాల వయసు ఉన్నవాడు, వీడు నన్ను పడేస్తాడని గుక్కబెట్టి ఏడవాలి. కానీ ఆ పిల్లకి తెలియలే. వాడు కూడా చక్కగా పెట్టుకొని పడుకోబెట్టుకొని తల మీద చేసి ఎట్లెట్లా అని ఉంటాడు. అలసట్లో నిద్రపోయింది అంతే. వీళ్ళకి మాత్రం కంగారు, బెదురు, అమ్మో ఏమైపోద్దో పిల్లోడు ఏమవుతాడో అని. పిల్లోడు పడేస్తాడు, పిల్ల ఏమో ఇక వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి కానీ ఇతను చుట్టే తిరుగుతున్నారు, రౌండ్లు వేస్తున్నారు వాడి చుట్టూతా. సహోదరులారా, మనం చిన్నపిల్లల్లాగా దేవుని మీద ఆనుకోవాలి, దేవుని హత్తుకోవాలి. నేను అక్కడికి వెళ్ళిపోతాను కదా, ఈ భూమి మీద నాకు పెద్ద సంబంధాలు ఏంటి అనే స్థితి మనకు ఉండాలి. అట్లా అని సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేయమని కాదు, కానీ ఎప్పటికన్నా విడిచిపెట్టవలసినవి అనే స్పృహతోనే మనం ముందుకెళ్తుండాలి. కనుక మనం ఈ లోకపు జనులతో సమానంగా కాక పరలోక పట్టణ పౌరులుగా మనం ఉండాలని మనవి చేస్తూ నా ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థ జీవించడానికి కృప చూపించారు. మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాం. మా మంచి కాపరి నీకు స్తోత్రాలు. బలమైన దేవుడా, నేను స్తుతిస్తున్నా. మేమేమై ఉన్నాం, మేము ఎక్కడున్నాం, మేము ఎక్కడ వారము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఈ విషయాల్లో ఏది దాచకుండా
నీ పరిశుద్ధ గ్రంథంలో మాకు రాయించిన తండ్రి, తలలో వంచి నీకు నమస్కారం చేస్తున్నాం. త్వరలోనే మేము చేరవలసిన వాళ్ళమే కదా. దయించి మమ్మల్ని కనికరించు, అంగీకరించు, నీ కొరకు నిలబెట్టు. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని పరలోక రాజ్యపు ప్రయాణాల నిమిత్తం సిద్ధపరుస్తున్న నీకు, సమయం వచ్చినప్పుడు నిన్ను మాత్రం హత్తుకునే పరిశుద్ధ జీవితం దయచేసే నీకు తలలో వంచి నమస్కారం చేస్తూ ఈ కొద్ది ప్రార్థనా మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతలు చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.